ఒక అతను తన భార్యని చంపేశాడు. ఏదో విషయంలో ఇద్దరికి గొడవైంది. అనుకోకుండా ఓ దెబ్బ కొట్టాడు. ఆ తాగరం చోట తాకింది. అచేతనంగా కింద పడిపోయి ఉంది. అతని కోపం మాత్రం చల్లారటం లేదు. అతను ఏమనుకుంటుండు, కావాలని చెప్పి నాటకం ఆడుతుంది నన్ను భయపెట్టడానికి అని చెప్పి అనుకుంటాడు. కళ్ళు ఇలా బయటికి వెళ్తాయి, ఉలుకు పలుకు ఏమీ ఉండదు. అతనికి ఎందుకో డౌట్ వచ్చి తట్టి చూస్తాడు. ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. అతనికి కడుపులో భయం పట్టుకుంటుంది. ఏయ్ లేవు, నిన్నే అడిగేది, మాధవి లేవు అని చెప్పి లేపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఆమె మాత్రం ఉలుకు పలుకు ఏమీ ఉండదు. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. కడుపులో ఒక్క క్షణం మొత్తం చీకటి కమ్ముకుంటుంది. అరే ఎంత పని అయిపోయింది, ఏం లేదని చెప్పి గుండె పైన ఇట్లా చెవి పెట్టి చూస్తాడు, ముక్కు పైన ఇలా ఏలు పెట్టి చూస్తాడు. ఏం రెస్పాన్స్ ఉండదు. అతనికి చాలా భయం అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. చనిపోయింది, ఎక్కడనో తాకరాని చోట తాకింది. అది తాకడం వల్ల ఆమె చనిపోయింది. అతనికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. పొద్దుటి వరకు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఆ ఇంట్లో ఏదో విషయంలో క్షణంలో ఆ గొడవ జరగడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పి అతనికి మొత్తం ప్రపంచమంతా చీకటిగా అనిపించింది. తన పిల్లలు ఏం కావాలి, ఇప్పుడు నా భార్య చనిపోయింది, నేను జైలుకి వెళ్తా, నా పిల్లలు ఏం కావాలి, నా పిల్లలు ఏమన్నా చూస్తారు, ఏం కథ, వీళ్ళ కుటుంబానికి ఏం చెప్పాలి, మా కుటుంబానికి ఏం చెప్పాలి, ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయాలనేది అతనికి ఏమీ అర్థం కాదు. అలా మంచం పైన కూర్చో ఆలోచిస్తూ ఉంటాడు. ఏమీ అర్థం కాదు, ఎవరికి చెప్పాలో అర్థం కాదు. చివరికి తన స్నేహితునికి ఫోన్ చేస్తాడు. చెప్పరా ఏంటి, మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లేపవు, సడన్గా నీకు ఎలా చేయాలనిపించింది ఫోను అని చెప్పి తన స్నేహితుడు అంటాడు. ఏమీ లేదురా, ఎక్కడున్నావు అని చెప్పి అడుగుతాడు. ఇంకెక్కడ్రా, డ్యూటీలో ఉన్నాము, కష్టానికి పోవాలి కదా, కష్టానికి పోతేనే కదా ఇల్లు గడిచేది అంటే, సరే కానీ నేను నీకు ఒక విషయం చెప్తా, నువ్వు భయపడకుండా చాలా జాగ్రత్తగా వినా అంటే, చెప్పమామా ఏమైంది అంటే, నువ్వు ముందు ఎవరికి చెప్పొద్దు, ముఖ్యంగా నువ్వు భయపడొద్దు, నువ్వు భయపడినాను భయపెట్టియకు, ఒక పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నా నేను, ఒక అనుకోని సంఘటన జరిగిపోయింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు అని చెప్పి అనడంతో అతనికి భయం స్టార్ట్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావురా, ముందు భయపెట్టేయకుండా ఏం జరిగిందో చెప్పు అంటే, ఇలా ఇంట్లో చిన్న గొడవైంది ఇంతకుముందు, అనుకోకుండా నేను చేసుకున్నా మాధవి మీద, అతను కింద పడిపోయి ఉంది, ఏం సపోర్ట్ చేయట్లేదు, నాకు భయం అవుతుందిరా అని చెప్పి తను అంటాడు. అరే కింద పడి ఉంది, ఏం సపోర్ట్ చేయలేం అంటావేంట్రా, ఏదైనా ఆటోనైనా ఏదైనా మాట్లాడుకుని తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళు అంటే, లేదురా నేను తన శ్వాస ఊసాను, కొట్టుకోవటం లేదు, ఎక్కడో తాకరాని చోట తాకినట్టుంది, ఎంత తట్టినా కూడా లేవట్లేదు, ముక్కు దగ్గర వేలు పెడితే కూడా గాలి ఆడటం లేదు అని చెప్పి అనడంతో తన మిత్రుడు కూడా అయోమయంలో పడతాడు. అతని బాధ ఏంటంటే, వీడు పోయి మొదట నాకే ఫోన్ చేసిండు, పోలీసులు మీ ఇద్దరు పదురుకొనే నువ్వే ఏమైనా ఆలోచన ఇచ్చావా నీ ఫ్రెండ్కి అని చెప్పి తనని బొక్కలేస్తారని చెప్పి భయంతో ఏం చేశాడంటే, వెంబడే తను మాట్లాడేది రికార్డింగ్ చేసుకుంటాడు. మళ్ళీ మొదటి నుంచి తనతో మొత్తం చెప్పేస్తాడు, ఇది కావాలని చేసింది కాదు, అనుకోకుండా జరిగింది, ఇది మార్నింగ్ వరకు మేము మంచిగా ఉన్నాము, సడన్గా ఏదో చిన్న గొడవ వచ్చి నేను కొట్టాను కూడా కొట్టలేదు, రప్పమని అది క్షణంలో అయిపోయింది, ఏం చేయాలో అర్థం కావటం లేదంటే తన మిత్రుడు అంటాడు, నువ్వు చాలా తొందరపాటు చేశావు, పెద్ద తప్పు చేశావు, నువ్వు కోపం ఎన్నో అనర్థాలకు దారి అని చెప్పి తెలియదా, ఇంటి సంసారం అన్నప్పుడు మంచి చెడు అన్నీ ఉంటాయి, ఇప్పుడు నువ్వు జరిగిన ఈ నష్టానికి నువ్వు ఏం చేసినా నువ్వు తీర్చలేవు, నువ్వు పోలీసు వాళ్ళకి సరెండర్గా, పిల్లలది ఆ కథ అంతా ఏమవుతుందో తర్వాత విషయము, ముఖ్యంగా ఈ ఘటన జరిగిందని వెంబడే నాకు ఫోన్ చేసి నన్ను ఇబ్బందులు పెట్టావు, నీకు నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా ఇప్పుడు నేను కూడా ఓ రకంగా నీ నుంచి నేను ఇబ్బందులు పడ్డట్టే,
నువ్వు మాత్రము ఇమీడియట్‌గా పోలీసులకు సరెండర్‌గా. నీ తప్పు లేనప్పుడు, తప్పు ఉందో లేదో తర్వాత విషయం. పోలీసులకు సరెండర్ అయితే, ఎందుకంటే వాళ్ళ కుటుంబం ఇప్పుడు అంతా కోపం పైన ఉంటారు నీ పైన. చుట్టుపక్కల వాళ్ళు గాని వీళ్ళు గాని వాళ్ళ చేతికి చిక్కావంటే వారిని అక్కడనే వాళ్ళు నిన్ను కొట్టడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఇప్పుడు నీకు ఒకటే మార్గం, పోలీసులకు సరెండర్‌గా. జరిగింది చెప్పు. నువ్వు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే అది ఇంకా ఎక్కువ అదైపోతుంది. కానీ ఏదేమైనా సరే నువ్వు చేయరాని తప్పు చేసినావు. ఇంత కోపం ఉండాల్సింది కాదు. సరే, నీ లోపలి నరరూప రాక్షసుడు బయటకు వచ్చి ఇదంతా చేయించాడేమో. ముందు ఇమ్మీడియట్‌గా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి సరెండర్‌గా. మిగతాది ఏం జరిగిందో అది జరుగుతుంది అని చెప్పి అనడంతో అతనికి ఏం చేయాలో అర్థం కాక తన మనసు లోపల బాగా ఆలోచించుకుంటూ ఏం అర్థం కావటం లేదు. మొత్తం శూన్యం కమ్ముకుంది. జీవితం అంతా తలకిందులైపోయింది ఒక్క క్షణంలో. ఒక్క గంట తన జీవితంలో వెనక్కి వెళ్తే ఈ తప్పు నేను చేయను, గొడవ జరుగుతున్నప్పుడు కామ్ ఉంటాడు, సైలెంట్గా బయటికి వెళ్ళిపోతుంటే భగవంతుడు నాకు ఒక్క గంట టైం వెనక్కి తిరిగి తీసుకువెళ్ళి ఉంటే నేను ఎంతో ఈ తప్పు నేను చేయకుండా ఉండానని చెప్పి కుమిలి ఏడ్చుకుంటుండు. సరే, జరిగినది జరిగిపోయింది. ఈ పాప నేను జీవితాంతం మోయాల్సిందని చెప్పని పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పు ఏంది, ఏం కథ, ఏమైందని చెప్పి అనడంతో, సార్ ఇట్లా మా ఇంట్లో చిన్న గొడవ అయింది, అనుకోకుండా మా భార్య పైన నేను చేయి చేసుకున్నాను, తను స్పృహ తప్పిపోయిందో తెలియటం లేదు, చనిపోయిందో తెలియటం లేదు అనటంతో పోలీసులు తనని వెంబడి పెట్టుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి వస్తారు. వాళ్ళ ఇంటికి వచ్చి మొత్తము చూస్తే కొన ఊపిరితో ఉంటుంది. మొత్తం చనిపోలేదు ఆమె, కొన ఊపిరితో ఉంటుంది. వెంబడే 108కి ఫోన్ చేసి హాస్పిటల్ తరలించడంతో ప్రాణాపాయం నుంచి ఆమె బయటపడుతుంది. తను ఎంతో సంతోషపడతాడు. ఆ భయంలో అతనికి ఏం తెలియలేదు, చనిపోయింది అనుకున్నాడు. కొన ఊపిరితో ఉంటుంది. 4-5 రోజుల ట్రీట్మెంట్ తర్వాత ఆమె బయటకు వస్తుంది. వాళ్ళ ఆయనను మాత్రం వాళ్ళు అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇట్లా చంపడానికి ప్రయత్నించారని చెప్పి పోలీసు కేసు పెడతారన్నమాట. అరెస్ట్ చేస్తారు. వాళ్ళ భార్య 4-5 రోజుల తర్వాత బాగా అయ్యి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తుంది. జైలుకి వెళ్తుంది వాళ్ళ భర్తను చూడడానికి. కాళ్ళు పట్టుకొని ఒకటే బాధపడతాడు, నేను చేయరాని తప్పు చేసిన, మొత్తం మీద నేను జీవితం అంతా తలకిందులు అయిపోయింది అనుకున్నా, నాకు ఈ జైలు శిక్ష నాకు సరైనదే ఇది అని చెప్పి వాళ్ళ భార్య కాళ్ళు పట్టుకొని ఎంతో బాధపడతాడు. ఇక నుంచి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, నాకు క్షమించు అని చెప్పి చేతులు పట్టుకొని కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడడంతో ఆమె కూడా క్షమించి వదిలేస్తుంది. ఒక 6 నెలల తర్వాత బయటికి వచ్చి ఎంతో బాగుపడి ఎంతో ఆనందంగా బ్రతకడానికి అతను ప్రయత్నం చేస్తాడు. ఇది వాస్తవానికి ఇది నిజ సంఘటన.